కొంచెం విశ్రాంతి దొరికితే చాలరా అనుకున్నాడు ఇంద్రుడు. శ్రీకృష్ణుడు మాత్రం తన సోదరుడైన సాత్వికతోనూ పుత్రుడైన ప్రద్యుమ్నుడితోనూ వాహనమైన గరుత్మంతుడితోనూ కలిసి పారియాత్ర పర్వతం మీదే ఆ రాత్రిని గడిపేశారు. ఆ పారియాత్ర పర్వత దేవుడు కూడా శ్రీకృష్ణుడు తన మీద నివసించినందుకు సంతోషించి ఆ ప్రదేశాన్ని అంతటిని శ్రీకృష్ణ నివాసానికి అనుకూలంగా మార్చేశాడు. పారియాత్ర పర్వతరాజు చేస్తున్న ఈ సేవలను గమనించినటువంటి శ్రీకృష్ణుడు సంతోషించి, ఓ పారియాత్ర పర్వతరాజా, నువ్వు హిమాలయ పర్వతమంత పవిత్రంగా మారిపో, నువ్వు ఇతోధికంగా వృద్ధి చెందు, నువ్వు వృద్ధి చెందుతున్న కొద్దీ నేను సంతోషిస్తాను అని వరం ఇచ్చి ఆ రాత్రికి అక్కడే విశ్రమించాడు. తెల్లవారి లేచేసరికి స్నానానికి నీళ్లు లేవు. వెంటనే శ్రీకృష్ణుడు పరమేశ్వరుడైన శంకరుణ్ణి నమస్కరించి గంగాదేవిని ధ్యానించాడు. వెంటనే ఆయన ఎదుట గంగాదేవి ప్రవాహం సాక్షాత్కరించింది. శ్రీకృష్ణుడు ఆ గంగా ప్రవాహానికి పూజ చేసి స్నానం చేసి దగ్గరలో ఉన్న మారేడు చెట్ల దళాలను తనే కోసుకొని తెచ్చుకొని ఆ గంగా జలంలో బిల్వ దళాలను నిలిపి ఆ దళాల మీదకు రుద్రదేవుణ్ణి ఆవాహనం చేసేసరికి పార్వతీదేవితోనూ ప్రమథ గణాలతోనూ కలిసి శంకరుడు అక్కడ ప్రత్యక్షంగా నిలిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శంకరుడికి అర్చన చేసి ఈ విధంగా స్తోత్రం చేశాడు. గ్రామ్యారణ్యానాం త్వం పతిః త్వం పశూనాం ఖ్యాతో దేవః పశుపతిః సర్వకర్మ నాన్యస్త్వతః పరమో దేవదేవ జగత్పతిః సురవీరారి హంత. ఓ దేవదేవా, గ్రామాలలో ఉండే పశువులకు, అరణ్యాలలో ఉండే పశువులకు కూడా నువ్వే పతివి. బంధాలు కలిగిన జీవులే పశువులు. అలాంటి పశువులందరికీ నువ్వే పతివి. అందుకే వేదాలు నిన్ను పశుపతి అని కీర్తిస్తున్నాయి. ఆ జీవులందరినీ కదిలించే చైతన్యానివి నువ్వే. అందుకే నువ్వు పశుపతివి మాత్రమే కాదు, ఈ జగత్తు మొత్తానికి పతివి. అంతేగాక దేవతలను ద్వేషించే రాక్షసులను సంహరించేవాడు నువ్వే. నారాయణ నారాయణ హరే కృష్ణ. అహం బ్రహ్మ కపిలో, అహం బ్రహ్మ కపిలో యోప్యనంతః, యోప్యనంతః పుత్రాः సర్వే బ్రహ్మణాచాతి వీరాః త్వత్తః సర్వే దేవదేవ ప్రసూతాః. ఏవం సర్వేషః కారణాత్మ త్వమీడ్యక, కారణాత్మ త్వమీడ్యక. దేవదేవా, నేను బ్రహ్మదేవుడు, కపిలుడు, అనంతుడు, బ్రహ్మపుత్రులైన సనక సనందాదులు, ఇతర దేవతావీరులు అందరూ కూడా నీ నుండి పుట్టినవారే. ఈ విధంగా నువ్వు సర్వేశ్వరుడు, అందరికీ కారణమైన వాడు. అందుకే స్తుతించదగిన వాడు నీవు ఒక్కడవే అని ఈ విధంగా శ్రీకృష్ణుడు వేదమంత్రాల్లోని పదాలనే శ్లోకాలుగా కూర్చి 13 శ్లోకాల్లో అద్భుతమైన స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం విన్న
శంకర భగవానుడు తన కుడి చేయి ఎత్తి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: ఓ దేవశ్రేష్ఠ, నువ్వు కోరినవన్నీ లభిస్తాయి. నువ్వు కోరుకున్న పారిజాత వృక్షాన్ని కూడా నువ్వు నిర్విఘ్నంగా తీసుకుపోగలవు. ఈ విషయంలో నువ్వు కలత పడవలసిన పని లేదు. పూర్వం ఒకప్పుడు నువ్వు మైనాక పర్వతం మీద కూర్చొని నా కోసం తపస్సు చేశావు. అప్పుడు నేను నీకు ఇచ్చిన వరాలు కూడా సత్యాలే. ఆ వరాలను కూడా తలుచుకో. సుస్థిరంగా ఉండు. నిన్ను ఎవరూ వధించలేరు. అక్కడిదాకా ఎందుకు? నిన్ను జయించడం నాకే సాధ్యం కాదు. నువ్వు నాకంటే మహావీరుడు అవుతావని అప్పుడే నీకు వరమిచ్చాను. దానికి తిరుగులేదు. ఓ ధర్మజ్ఞ, నువ్వు ఇప్పుడు చేసిన ఈ శివస్తోత్రం అపూర్వమైనది. ఈ స్తోత్రంతో నన్ను స్తుతించిన వారు ఎవడైనా సరే పరిపూర్ణమైన ధర్మాన్ని, గౌరవాన్ని, యుద్ధాలలో విజయాన్ని పొందగలడు. ఓ దేవేశ్వర, ఇక్కడ గంగా జలంలో బిల్వదళం మీద నువ్వు నన్ను ఆవాహనం చేసి అర్చన చేశావు. అందువల్ల నేను ఇక్కడ బిల్వోదకేశ్వరుడు అనే పేరుతో లింగ రూపంలో శాశ్వతంగా ఉండిపోతాను. ఈ బిల్వోదకేశ్వర లింగాన్ని సేవించిన వారు అందరి కోర్కెలు తీరుస్తాను. ఓ కేశవ, జనార్దన, జ్ఞాన మార్గంలో నన్ను ఉపాసిస్తూ ఇక్కడ 3 రాత్రులు ఉండి ఉపవాసం చేసిన భక్తులు తాము కోరుకున్న ఉత్తమ లోకాలను చేరుతారు. ఈ పర్వతం మీద నువ్వు సృష్టించిన ఈ నది అవింధ్యా నది అనే పేరుతో ప్రసిద్ధిలోకి వస్తుంది. ఇది సాక్షాత్తుగా గంగే కనుక ఇక్కడ మంత్రపూర్వకంగా స్నానం చేసిన వారికి గంగా స్నాన ఫలితం లభిస్తుంది. ఈ పర్వతం మీదికి నువ్వు వచ్చిన అసలు పనేమిటో నాకు తెలుసు. కొంతమంది మహాబలవంతులైనటువంటి రాక్షసులు ఇక్కడి భూగర్భంలో షట్పురము అనేటువంటి పేరుతో ఒక మహానగరాన్ని నిర్మించుకొని నివసిస్తున్నారు. వాళ్ళు చాలా దుష్టాత్ములు. ఇక్కడ దాగి ఉండి ఎవరికీ దొరకకుండా దొంగ దెబ్బలు తీస్తూ దొంగల్లాగా జగత్తును పీడిస్తున్నారు. దేవదేవ, బ్రహ్మదేవుడి వరప్రభావం వల్ల ఈ రాక్షసులను సంహరించడం దేవతల వల్ల కూడా కాదు. నువ్విప్పుడు మానవ రూపంలో ఉన్నావు కాబట్టి కనుక నువ్వు వారిని సంహరించగలవు. ఆ పనిని త్వరలో పూర్తి చేయి అన్నాడు మహాదేవుడు. మహాదేవుడైన శంకరుడు ఈ విధంగా శ్రీకృష్ణుడి వరాలిచ్చి కృష్ణుడికి ఆయనను కౌగలించుకొని అంతర్ధానమైపోయాడు. ఆ విధంగా శంకరదేవుడు షట్పుర నగర వ్యవహారం గుర్తు చేసేసరికి శ్రీకృష్ణుడు పారియాత్ర పర్వత దేవతను పిలిచి ఇలా చెప్పాడు: పర్వతరాజా, నీ కింద ఘోరాతి ఘోరలైన రాక్షసులు నివసిస్తున్నారు. వారు నీ కొండలోని ఒక గుహను ద్వారంగా చేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు. నేను ఇప్పుడు ఆ గుహను సంపూర్ణంగా మూసివేయబోతున్నాను. నువ్వు కొంచెం సహకరించు. ఎందుకంటే ఆ రాక్షసులు ప్రస్తుతం లోపలే ఉన్నారు. ఇప్పుడు గనుక ఆ ద్వారాన్ని గట్టిగా మూసివేస్తే వాళ్ళు ఇక బయటికి రాలేరు. లోపలే ఉండి అక్కడే నశించిపోతారు. ఈ గుహను మూశాక నీ రక్షణ కోసం నేను ఇక్కడే స్వయంభూమూర్తిగా ఉండిపోతాను. కష్టపడి ఇక్కడి దాకా పైకెక్కి నా స్వయంభూమూర్తిని దర్శించిన వారికి 1000 గోవుల దానాన్ని చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు, నీ పర్వతంలోని శిలతో నా ప్రతిమను చెక్కించి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునే వారికి కూడా నా వైకుంఠలోకం లభిస్తుంది అని వరమిచ్చాడు కృష్ణుడు. ఈ విధంగా వరాలు పుచ్చుకోవటం, ఇవ్వటం రెండూ పూర్తి అయ్యాక శ్రీకృష్ణుడు రథం ఎక్కి బిల్వోదకేశ్వరుడికి మరోసారి నమస్కరించి యుద్ధానికి బయలుదేరాడు. దేవేంద్రుడు పుష్కరం దగ్గర ఉన్నాడని తెలిసి కృష్ణుడే అక్కడికి వెళ్ళి దేవేంద్రుని యుద్ధానికి ఆహ్వానించాడు.
అప్పటికి ఐరావత గజేంద్రం పూర్తిగా కోలుకోలేదు ఇంకా. కనుక దేవేంద్రుడు జయంతుడి రథంలోనే కూర్చొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ యుద్ధంలో విచిత్రం ఏమిటంటే శ్రీకృష్ణుడు దేవేంద్రుడి మీదికి కానీ దేవేంద్రుడు శ్రీకృష్ణుడి మీదికి కానీ సూటిగా బాణాలు వేసుకోవడం లేదు. ఆయన యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. శ్రీకృష్ణుడు వేసిన బాణాలకు దేవేంద్రుడి రథాశ్వాలు బాగా దెబ్బతిన్నాయి. అలాగే దేవేంద్రుడు ప్రయోగించిన బాణాలతో శ్రీకృష్ణుడి అశ్వాలు కూడా కప్పివేయబడ్డాయి. ఈలోగా ఐరావత గజేంద్రం కోలుకుంది, యుద్ధరంగంలోకి వచ్చేసింది. శ్రీకృష్ణుడు దాని మీదికి బాణాలు కురిపించాడు. దానికి ప్రతిగా దేవేంద్రుడు గరుత్మంతుడి మీద బాణాలు కురిపించాడు. వీరి యుద్ధపు దాటికి పరిసర ప్రాంతంలో భూమి కంపించింది. కొన్ని వందల వృక్షాలు కూలిపోయాయి. ఈ యుద్ధాన్ని గమనించిన మహర్షులు అనేక మంది మనస్సులలో బాధపడి యుద్ధశాంతి కోసం శాంతి మంత్రాలు జపించసాగారు. ఆ పరిసర గ్రామాలలో ఉండే బ్రాహ్మణోత్తములు కూడా ఇతర అనుష్ఠాన మాని శాంతి మంత్రాలనే జపించసాగారు. ఈ దశలో బ్రహ్మదేవుడు కశ్యప మహర్షి ఎదుట సాక్షాత్కరించి, నాయనా, నువ్వు నీ భార్యతో కలిసి వెళ్ళు, నీ పుత్రుల యుద్ధాన్ని నివారించు అని చెప్పాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆజ్ఞ కాగానే కశ్యప మహర్షి చిత్తం అని అంగీకరించి ఒక దేవరథం ఎక్కి సరాసరి శ్రీకృష్ణ దేవేంద్రుల మధ్యలో క్రిందికి దిగాడు. వారిద్దరినీ చూస్తూనే శ్రీకృష్ణ దేవేంద్రులు యుద్ధం ఆపేసి రథాలు దిగి ఆయుధాలను పక్కకు పెట్టి తల్లిదండ్రులకు పాదావందనం చేశారు. అప్పుడు పరమ వృద్ధురాలైనటువంటి అదితీదేవి పుత్రులిద్దరిని చెరో చేత్తోనూ దగ్గరకు తీసుకొని కౌగలించుకొని ఇలా హితవు పలకసాగింది. నాయనలారా, సోదరులు కాని వాళ్ళలాగా ఒకరినొకళ్ళు చంపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారే, ఇదేం పని? ఇంతకు మీరు దేనికోసం పోట్లాడుకుంటున్నారో? ఆ వస్తువు ఏదైనా మహారాజ్యమా? అది ఒక చిన్న చెట్టు, దానికోసం ఇంత యుద్ధమా? ఇది నా పుత్రులు చేయదగిన పనేనా? మీ తండ్రి దేవతలకు కూడా ప్రజాపతి. ఆయన స్వయంగా వచ్చి మీ ముందు నిలబడి ఉన్నారు. ఆయన మాట నా మాట మీరు వినదలుచుకున్నట్లయితే ముందు ఆయుధాలను వదిలిపెట్టేయండి, వెళ్ళి ఆ నదిలో స్నానం చేసిరండి అని. శ్రీకృష్ణ దేవేంద్రుడు ఇద్దరూ మారు మాట్లాడుకోకుండా కొత్తగా ఉద్భవించిన గంగా నదిలో అనగా అవింధ్యా నదిలో స్నానం చేసి ఒడ్డుకు వచ్చారు. అప్పుడు దేవేంద్రుడు శ్రీకృష్ణుడితో సన్నగా ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, నా తరువాత పుట్టి నన్ను అన్నను చేసింది నువ్వే, సంపూర్ణ స్వర్గరాజ్యంలో నిలబెట్టింది నువ్వే. ఆ రెండు గౌరవాలను నీ చేత్తో నువ్వే త్రోసిపుచ్చాలని చూస్తున్నావు కదా, పైగా నా ప్రాణం దీపం ఆర్పేయాలని చూస్తున్నావు. ఈ పని ఎలా చేయగలుగుతున్నావయ్యా అని శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ కలిసి అదితి కశ్యపుల దగ్గరకు వచ్చేశారు. అప్పటికి అనేక మంది మహర్షులు గుంపులుగా అక్కడికి చేరారు. మహర్షులంతా శ్రీకృష్ణ దేవేంద్రులు కలిసి రావటం చూసి సంతోషంతో కిలకిల నవ్వుతూ, ఈ ప్రదేశానికి ఇప్పటి నుంచి ప్రియ సంగమనము అనే పేరు స్థిరమైపోవుగాక అన్నారు. ఈ సంతోషాన్ని గమనించిన శ్రీకృష్ణుడు ఉచ్చస్వరతో, నేను దేవేంద్రుడికి అభయమిస్తున్నాను అనేశాడు. అందరూ హర్షధ్వనాలు చేశారు. ఇక వచ్చిన దేవతావర్గం ఎవరి విమానంలోకి వారు ఎక్కేశారు. కశ్యపుడు, అదితి, దేవేంద్రుడు, శ్రీకృష్ణుడు ఈ నలుగురు ఒకే విమానం ఎక్కారు. అందరూ ఇంద్రభవనానికి చేరుకున్నారు. ఆ పూటకు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మర్నాడు తెల్లవారి తర్వాత అదితీదేవి శ్రీకృష్ణ దేవేంద్రులను ఇతర ముఖ్యులను పిలిచి అందరి సమక్షంలోనూ ఇలా చెప్పింది,
నాయనా శ్రీకృష్ణ, ఇక నువ్వు ద్వారకా నగరానికి బయలుదేరు. వెళ్ళేటప్పుడు పారిజాత వృక్షం తీసుకువెళ్ళు. మా కోడలు సత్యభామ చేత పుణ్యవక్క వ్రతం చేయించు. అది పూర్తి కాగానే ఈ పారిజాత వృక్షాన్ని మళ్ళీ తెచ్చి నందనవనంలో యథాస్థానంలో నిలబెట్టు అన్నది. ఆ మాటలు వింటూనే పక్కనున్న నారద మహర్షి ఆ మాటలు చాలా ధర్మయుక్తంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని ప్రశంసించాడు. శ్రీకృష్ణుడు కూడా అమ్మా నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తల్లిదండ్రులైనటువంటి అదితి కశ్యపులకు మాత్రమే గాక అన్న వదినలైనటువంటి సచి మహేంద్రులకు కూడా నమస్కారం చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సచీదేవి శ్రీకృష్ణుడి భార్యలందరికీ ప్రత్యేకమైనటువంటి బహుమతులు ఇచ్చింది. ఆయన యొక్క 16,100 మంది భార్యలతో సహా అందరికీ పేరు పేరున బహుమతులు అందజేయడమే కాక అందరికీ పేరు పెట్టి పిలిచింది. శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన కానుకలు కూడా ఇచ్చింది. శ్రీకృష్ణుడు ఇవన్నీ స్వీకరించి తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. ఆ ప్రయాణం సరాసరి ద్వారకా నగరానికి పోలేదు. ముందుగా రైవతాగ్రితికి చేరింది. అక్కడికి పారిజాత వృక్షాన్ని అక్కడ భద్రంగా ఉంచి, నేను పారిజాత వృక్షాన్ని తీసుకొని ద్వారకా నగరంలోకి ప్రవేశించబోతూ ఉన్నాను కనుక ఆ దేవవృక్షానికి తగిన స్థాయిలో స్వాగతోత్సవం ఏర్పాటు చేయండి అని సాత్యకి ద్వారా ద్వారకా నగరానికి కబురు చేశాడు. సాత్యకి రథం మీద ముందుగా ద్వారకా నగరానికి వెళ్ళి స్వాగతోత్సవానికి ఏర్పాట్లన్నీ చేసి పుర ప్రముఖులందరినీ వెంటబెట్టుకొని ఊరు బయటకు వచ్చి శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో గరుత్మంతుడి మీద పారిజాత వృక్షాన్ని పెట్టుకొని ప్రద్యుమ్నుడు అతడికి వెనకాలే స్వీయ రథం మీద శ్రీకృష్ణుడు అక్కడికి చేరారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.